నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ రు నేను హిమోష ఇక వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లాలో పచ్చని పంట పొలాలపై మేఘాలు కమ్ముకుంటున్నాయా లేక పసుపు పచ్చగా మెరిసిన సాగు భూములు తరతరాలుగా అన్నదాతల జీవితాలకు ఆధారమైన ఈ నేలలు ఒక్కసారిగా ఆందోళన అనిశ్చితి భయాల కేంద్రంగా మారాయా ప్రభుత్వం ప్రకటించిన భారీ పరిశ్రమ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం వేల ఎకరాల వ్యవసాయ భూములను కేటాయించడంతో భాగంగా గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అభివృద్ధి పేరిట పల్లె జీవనాన్ని పంటలతో పెరిగిన జీవనాధారాన్ని ఎందుకు అడ్డుకోవాలి? ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన రైతులే తిరిగి తమ భూములను కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి అయితే ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక పరిశ్రమ రావడం అంటే ఉద్యోగాలేనా లేక పంట పొలాల నష్టమా లేక భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందనే అనిశ్చితి అన్నదాతల నిండా కమ్మేసింది. గుర్ల మండలంలోని కెల్లా, బెల్లానపేట, దమరసింగి, మన్యపురిపేట ఈ పేర్లు ఎంతకాలం పచ్చని పంటల వాగుల పశు సంపదతో నిండి ఉన్న పల్లె జీవనానికైతే చిహ్నాలు. ఇప్పుడు ఒక ఉత్తర్వు జీవోఎంఎస్ నంబర్ 221 ఈ గ్రామాల భవిష్యత్ అయితే పూర్తిగా మారిపోనుంది. 1085 ఎకరాల పరిశ్రమకు అదనంగా టౌన్షిప్ రైల్వే సైడింగ్ కోసం మరిన్ని ఎకరాలు కేటాయించడంతో వేలాది కుటుంబాలు ఉలిక్కిపడ్డాయి. తాత ముత్తాతల నుంచి వచ్చిన సారవంతమైన భూములు, 3 పంటలు పండించే నివాసాలు అన్ని కోల్పోయి టౌన్షిప్ గోడల మధ్యకైతే మారాలా లేక మెరుగైన పరిహారం కోసం పోరాడాలా? ప్రభుత్వం ఇచ్చే హామీలే వాస్తవమా లేక పరిశ్రమల మొక్కనే గెలుస్తుందా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు గ్రామీయ హృదయాలనైతే వేధిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఇవి అవసరం. కానీ అదే సమయంలో రైతుల భూములు, పల్లె సంస్కృతి, శతాబ్దాలుగా సాగుతున్న వ్యవసాయ ఆధారిత జీవనం కూడా ఈక్వల్లీ కూడా ఇంపార్టెంట్ కదా అని కూడా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక 8,570 కోట్ల పెట్టుబడి, 2 దశల్లో భారీ ఉక్కు ఉత్పత్తి యూనిట్, పన్ను రాజకీయాలు, రాయితీలు, విద్యుత్ సబ్సిడీలు, పరిశ్రమకు లభిస్తున్న ఆఫర్లు విపరీతం. కానీ అదే సమయంలో మా భూములు పోతాయి, మా భవిష్యత్తు ఎవరు కాపాడుతారు అనే ప్రశ్న రైతులకు కలిచివేస్తుంది. కాగితాలపై 1000 ఉద్యోగాలు చూపించవచ్చు, కానీ వాస్తవానికి వేల ఎకరాలు కోల్పోయే వేలాది రైతుల జీవితం ఏమవుతుంది? పరిశ్రమల పేరు చెప్పి పంట పొలాలను బుల్డోజర్ల దారిలోకైతే నెట్టే ఈ విధానంపై విమర్శలు ఊపందుకుంటున్నాయి. వ్యవసాయ ఆధారిత గ్రామాలే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పుడు అభివృద్ధి పేరిట ఎవరి అభివృద్ధి జరుగుతోంది అన్న ప్రశ్నే ఇప్పుడు కేంద్ర బిందువైంది. ఎదుర్కొన్న ఇబ్బందులు చాలా పర్యాలు కూడా మేము ప్రభుత్వానికి నివేదిక పంపడం చేయడము, మా తాలూకా బాధను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. నేను అలాగే ఒక రైతు బిడ్డలో ఉండి, పేద రైతులో ఉండి ఇలాంటి ఇబ్బందులు రాకూడదని నేను ఎన్నో సార్లు కలెక్టర్ గారికి, అలాగే ఏదైతే ప్రభుత్వ పాలసీలోనూ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి కానీ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ చెప్పడం చేయడం జరుగుతుంది. వాళ్ళ సభల్లో కూడా మేము మన తాలూకా నిరసన వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ నష్టపోయింది ఏంటంటే, ఇది వరకు కూడా టీలు పంట పేరు మీద కొత్త వలస ఏరియాలోనూ 100 ఎకరాలని రైతులు కూడా తీసుకోవడం, వాళ్ళు ఇప్పటికీ అలో 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 నాయన అని ఏడుస్తుండ్రు. ఏడవే కాదు, ఒరే నాయన భూములు పోనాయి, మా నష్టపరిహారం ఇవ్వండి అని అరెస్టులు కూడా అయ్యాయి, కేసులు కూడా పెట్టాయి.
అది ఒక మాటలో చెప్పాలంటూ జగన్ అలాంటి వ్యక్తులు కూడా దాని మీద నిరంతరం ఇచ్చేశారు. మేము దూరంగా ఉండి కూడా మేము బాధపడతాను. కాబట్టి ఈరోజు నెల్లిమర్ల ఏరియాలోనూ నెల్లిమర్ల ఏదైతే రైతులకి ఆధారమైన భూములు పంటల భూములు ఉన్నాయనంటే నెల్లిమర్ల అలాగే గొర్రెల మండలంలో గొర్రెల అలాగే ఈ ప్రాంతంలోనూ ఎక్కువ పంటలు పండించిన పంటల భూములు ఉన్నాయి. రైతు ఏదైతే కాలువల ద్వారా కానీ అలాగే ఎల్లల ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ పండడం జరుగుతుంది. ఏ డాములేవో తీవ్రంగా లేకపోయినా మేము పండించుకుంటాము రైతులుగాను. కాబట్టి అక్కడ గొర్రెలను ఎందుకు అక్కడ పెడుతున్నారు? కమిషన్కే ఎందుకు? టీలు ప్యాంట్ అంత ఇది ఉందో టీలు ప్యాంట్ పర్మిట్ చేయాలి కదా. ఇక ఈ విధంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో పచ్చని పంట పొలాలపై మేఘాలు కమ్ముకుంటున్నాయని కూడా తెలుస్తోంది. పసుపు పచ్చగా మెరిసిన సాగు భూములు తరతరాలుగానైతే అన్నదాతల జీవితాలను ఆధారమైన ఈ నేలను ఒక్కసారిగా ఆందోళన పరిస్థితికి అయితే తీసుకువచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన భారీ పరిశ్రమలు కావచ్చు, భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం అయితే వేల ఎకరాల వ్యవసాయ భూములను కేటాయించడంలో భాగంగా గ్రామాల భవిష్యత్ అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఈ విధంగా చూసుకుంటే రైతుల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా మారిందని చెప్పవచ్చు. గుర్ల మండలంలోని కెల్లా, బెల్లానపేట, దమరసింగి, మన్యపూరిపేట ఈ పేర్లు ఎంతకాలం పచ్చని పంటల, వాగుల, పశు సంపదతో అయితే నిండి ఉన్న పల్లె జీవనానికి చిహ్నాలు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక ఉత్తర్వు జీవోఎంఎస్ నెంబర్ 221 ఈ గ్రామాల భవిష్యత్ అయితే పూర్తిగా మారిపోనుంది. 1085 ఎకరాల పరిశ్రమకైతే అదనంగా టౌన్షిప్ రైల్వే సైడింగ్ కోసం మరిన్ని ఎకరాలు కేటాయించడంలో భాగంగా వేలాది కుటుంబాలు ఉలిక్కిపడ్డాయి. తాత ముత్తాతల నుండి వచ్చిన సారవంతమైన భూములు కావచ్చు, 3 పంటలు పండించే నివాసాలు కావచ్చు, అన్ని కోల్పోయి టౌన్షిప్ గోడల మధ్యకు మారాలా లేక మెరుగైన పరిహారం కోసం పోరాడాలా? ప్రభుత్వం ఇచ్చే హామీలే వాస్తవమా లేక పరిశ్రమల మొక్కనే గెలుస్తుందా అన్న ప్రశ్నలైతే ఇప్పుడు గ్రామీణ హృదయాలను వేధిస్తున్నాయి. మరి ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఇవి అవసరం. కానీ అదే సమయంలో రైతుల భూములు, పల్లె సంస్కృతి, శతాబ్దాలుగా సాగుతున్న వ్యవసాయ ఆధారిత జీవనం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయనగరం జిల్లా నుండి సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సూర్యనారాయణ గారు, ఇప్పుడు మనం మొత్తంగా చూసుకుంటే 1085 ఎకరాల సారవంతమైన 3 పంటల భూమినైతే ఒక ఉత్తర్వుతో కావచ్చు ఇటు పరిశ్రమకు కేటాయించడం కూడా జరిగింది. మరి ఇది అభివృద్ధా లేక రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే నిర్ణయం అని చెప్తారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధికి మేమేం వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ అభివృద్ధి అని అంటే మొత్తం ఈ 5-6 గ్రామాల ప్రజలు దాదాపు 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇక పచ్చని పైర్లు, పంట పొలాలు, కొండ వాతావరణం, మంచి చక్కటి వాతావరణం. గతంలో ఒక పంట పండడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కాలువ నీళ్లు రావడంతో 2-3 పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది సహకరించినా సహకరించకపోయినా ఆ పొలాల్లో ఆ పంటలు 2 పంటల వలన
అక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛగానే బతుకుతున్నారు, ఆదాయాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి అని అంటే వాళ్ళకి రైతులకి తీవ్రమైన నష్టం, వాళ్ళ జీవితాలనే కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి, అటువంటి వాతావరణం వాళ్ళు ఎక్కడా కల్పించలేరు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళ జీవితాలు తిరిగి రావు. అందుకని అక్కడ ప్లాంట్ పెట్టడం అనేది చాలా అభ్యంతరకరం. అక్కడ ప్రధానికం ఇప్పటికే ఈ ప్రచురణ ఇది నోటిఫికేషన్ 221 జీవో విడుదల చేసిందని తెలిసిన వెంటనే మొత్తం 6-7 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ మాకు దీనివల్ల ఏ అభివృద్ధి జరగదు, రెండవ కాలుష్యము, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మాకు తెలుస్తా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి కంటే తిరోగమనమే ఎక్కువ ఉంటుంది, నష్టమే ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి అనేది దాదాపు 5-6 గ్రామాలు పోతే అందులో 750 ఉద్యోగాలు అన్నది మొత్తం ఉద్యోగాలు వీళ్ళకి కూడా రావు. ఎలా వస్తాయి? మన దాంట్లో సగం ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేరు, ఉపాధి కల్పించలేరు, వాళ్ళకి జీవితం అందించలేరు, వాళ్ళకి అక్కడ అవసరం కూడా కాదు. కాబట్టి ఆ ప్రాంతకే కాదు మా జిల్లాకే అది అభివృద్ధి అంటే అటువంటి అభివృద్ధి సరైనది కాదు, అటువంటి అభివృద్ధి ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం మేడం. అలాగే సూర్యనారాయణ గారు, ఈ దీని ద్వారా మనం చూసుకుంటే గనక ఇటు అభివృద్ధి పేరిట జీవన విధానం కావచ్చు, అదేవిధంగా ఇటు పంట పొలాలలో పెరిగిన జీవనాధారాన్ని ఎందుకు అడ్డుకోవాలి అని చెప్పవచ్చు. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇదే కారణం, ఇదే అడ్డుకోవాలి అని అంటే నేను ముందే చెప్పాను, అభివృద్ధికి ఎక్కడ ఎవరు ఆటంకపరచడం లేదు, అభివృద్ధి చేస్తామంటే అభ్యంతరం లేదు. మా జిల్లాలో జిందాల్ వాళ్ళు ఎస్కోట మండలం బొడ్డవారి దగ్గర జిందాల్ ప్లాంట్ అల్యూమినియం ప్లాంట్ పెడతామని చెప్పేసి 18 ఏళ్ల కిందట తీసుకున్నారు. అక్కడ 1164 ఎకరాలు తీసుకున్నారు ఈ జిల్లాలోనే. బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజు అందరికీ ఉపాధి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళంతా గిరిజనులు ఆ భూములు తీసుకున్నారు. తీసుకుని నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఫ్యాక్టరీ రాలేదు. ఫ్యాక్టరీ వచ్చిన అప్పుడు కూడా 100-200 ఉద్యోగాలు అని చెప్పారు. ఆ ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీ లేదు, మొత్తానికి ఫ్యాక్టరీ రాకుండా పోయింది. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఉన్న భూమి పోయింది. అది కోనసీమ తలపించే ప్రాంతం. అంతా అరటి, కొబ్బరి, మామిడి, చెరకు ఇటువంటి పంటలతోనే నిత్యం కూలి అనేది బతుకుతుండేవారు. అటువంటి బతుకుని భగ్నం చేసి ఆ భూములు తీసుకొని అక్కడ గిరిజన రైతులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. 3 సార్లు ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ హయాంలో తీసుకున్నారు, మధ్యలో టీడీపీ వచ్చింది, మళ్ళీ వైసీపీ వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అక్కడ ఉద్యోగం రాలేదు, కొత్తగా ప్లాంట్లు పెట్టలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. మేము పోరాడిన ఫలితంగా 2,700 ఎకరాలు తీసుకున్నారు. ఉద్యోగాలు అన్నారు, ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఆఫీస్ బాయ్లు, లేకపోతే హోటల్స్ పెట్టుకొని, లేదు దుకాణాలు పెట్టుకొని బతకండి అని చెప్పారు తప్ప అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే లేదు. అటు భోగాపురం చూసినా, ఇటు జిందాల్ ఎస్కోట్ దగ్గర జిందాల్ పరిశ్రమ చూసినా అనేక పరిశ్రమల్లో మనం అనుభవాలు మనకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చెప్పిన మాయ మాటలు కేవలం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే పరిస్థితి తప్ప దీని మీద 100 ఎకరాలు అవసరం అంటే 500 ఎకరాలు సేకరిస్తున్నారు. ఉదాహరణకు అదే చెప్పాను కదా, భోగాపురం 2,700 ఎకరాలు అసలు కావాల్సి వచ్చాయి. కానీ 15,000 ఎకరాలు కావాలని పెట్టారు, నోటిఫికేషన్ ఇచ్చారు. పెద్ద పోరాటం నడిచింది, మా మీద కేసులు పెట్టారు. చివరికి 2,500, 2,200, ఇంకొక 500 ఎకరాలు పక్కన పెట్టారు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మా జిల్లాలో కానీ అనేక వేల ఎకరాల భూములు తీసుకొని కార్పొరేట్లకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది తప్ప ఇవాళ అవసరం ఎంత ఉందో అవసరానికి తగ్గట్టు తీసుకోవడం లేదు. అవసరానికి మించి 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు భూములు తీసుకొని వాళ్ళు ఆ రకంగా కార్పొరేట్లకి దానదత్తం చేసే పరిస్థితి ఉంది. అందుకని ఇది ఈ జిల్లాలో జరిగిన పరిణామం. అందుకని వీటిని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ రైతులకి అందరూ సన్నకారు, చిన్నకారు రైతులు, వృత్తిదారులు, గొర్రెల పేగలు పెంచుకునే రైతులు, ఇప్పుడు బెల్లన్నపేట, మొత్తం SSR పేట, అలాగే దమర్సింగ్ పేట ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు కూడా 100 ఎకరాలు ఉంటారు కాదు. ఎవరు 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు. కాబట్టి వీళ్ళకి అటువంటి జీవితం వచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగులు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అందుకనే నేను తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి అక్కడ ప్రజలు భావించారు. వాళ్ళకి మద్దతుగా వామపక్షాలు, అందులో ముఖ్యంగా CPM, అలాగే ఇతర రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ఈ పరిశ్రమ రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి గట్టి ప్రయత్నం జరుగుతుంది.
సూర్యనారాయణ గారు, ఈ విధంగా మనం చూసుకుంటే గనక ఇటు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన రైతులే తిరిగి మళ్ళీ తమ భూములను కావచ్చు, అదేవిధంగా వారి యొక్క భూములు కాపాడుకోవాల్సిన పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది అని చెప్పవచ్చు. అదే కాపాడుకోవడం అంటే ఇది ప్రభుత్వమే పాలసీగా పెట్టుకుంది. మొత్తం ప్రతి జిల్లాలోనూ, అలాగే ఈ జిల్లాలో ప్రతి మండలంలోనూ వందల ఎకరాలు భూములు సేకరించి, ఎక్కడెక్కడ ఉన్నాయో భూములు సేకరించి వాళ్ళ కార్పొరేట్ ప్రయోజనాల కోసం చేస్తుంది. ఇది ఇక్కడ ప్రజల ప్రయోజనం అయితే కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూసినా భవిష్యత్తు అయినా కనబడతా ఉంది. వీళ్ళు చేసింది ఏమి లేదు, భూములు లాగేసుకొని ఆ రకంగా కార్పొరేట్లకు అప్పచెప్పే పరిస్థితి. అదానీలు, అంబానీలు, రకరకాల పెట్టుబడిదారులు ఈరోజు భారతదేశానికి వస్తున్నారు, అందులో ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పుడు చూస్తే గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి కొన్ని వందల ఎకరాలు తీసుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ చెప్పేసి అండర్ గ్రౌండ్ లైన్ అక్కడ కొన్ని వందల ఎకరాల భూములు తీసుకున్నారు. రింగ్ రోడ్ల పేద అనేక భూములు తీసుకున్నారు. కాబట్టి జిల్లాలో నలుమూలలు ఎక్కడ చూసినా అటు బొబ్బిలిలో కూడా 1000 ఎకరాల పైన తీసుకున్నారు. దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక పరిశ్రమ కట్టలేదు, కట్టిన కూడా మూసేశారు. కాబట్టి జిల్లాలో ఉన్న పరిశ్రమలు నాశనం అయిపోయి, జూట్ ఇండస్ట్రీ పోయింది, ఫెర్రోలైస్ ఇండస్ట్రీ పోయింది, సిమెంట్ ఫ్యాక్టరీస్ పోయాయి, ఆయిల్, రైస్ మిల్స్ అయింది, ఏ ఒక్కటి లేదు. అక్కడ కొత్త వలస ప్రాంతం మొత్తం పెంకుల మిల్లులు 26 మిల్లులు మొత్తం మూతపడ్డాయి. కానీ ఉన్న మిల్లులు పోయాయి, కొత్త రేలు తెస్తామంటారు. 15 సంవత్సరాల నుండి మిల్లులన్నీ ఈ జిల్లాలో మూతపడితే ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కరికి ఉపాధి కల్పించలేదు, దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఏమి పెట్టకుండా మీకు అభివృద్ధి చేస్తాం అని చెప్తున్నారు. ఏ రకంగా అభివృద్ధి చేస్తారండి? అభివృద్ధి అంటే ఉపాధి కల్పించాలి. ఉపాధి ఉంటే చేతి నిండా కొనుగోలు శక్తి పెంచాలి, చేతిలోకి డబ్బులు రావాలి. డబ్బులు ఇస్తే కదా కొనుగోలు శక్తి పెరిగింది కదా అభివృద్ధి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉన్నది, 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ కట్టారు. ఇవాళ 4000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇంటికి పంపించారు, 1500 మంది ఎంప్లాయీస్ ఇంటికి పంపించారు. మరి అక్కడ స్టీల్ ప్లాంట్, ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది, ఆ పక్కన చూస్తే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని ఆలోచన చేస్తున్నారు. దానికి ఓన్లీ సొంత గనులు కల్పిస్తే కోట్లాది రూపాయల లాభాలు వస్తాయి. అయినా ఇప్పటి వరకు కొంత లాభాల వరకే నడుస్తుంది. నష్టం ఏదైనా జరిగిందంటే ఈ ప్రభుత్వ విధానాల ఫలితమే తప్ప క్యాపిటల్ మైన్స్ కానీ ఇచ్చేలాగుంటే, గొప్పలు ఇచ్చేలాగుంటే అది కూడా ఆ రకంగా ఉండేది కాదు. అందుకని మేము చెప్తున్నాం ఏంటంటే, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పక్క జిల్లాలో కానీ చూసినట్టయితే ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వీళ్ళ విధానాలు మాత్రం పూర్తిగా కార్పొరేట్ విధానమే, కార్పొరేట్లు సేవ చేయడమే, ఈ దేశంలో సంపద దోచి వాళ్ళకి పెట్టడమే అని మేమైతే చెప్తున్నాం. దానికి ఉదాహరణలు నేను చెప్పాను. ఇవన్నీ ఇక్కడ జిందాలు కానీ, లేకపోతే బొబ్బిలి కానీ, ఇక్కడ ఎస్కోట్ కానీ, రకరకాల చోట్ల చూస్తే ఈ జిల్లాకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా ఆ రకంగా అన్యాయం అయిపోతారని చెప్పేసి వాళ్ళ ప్రజానీకం నేకం చేసి దీని మీద పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి లేదని చెప్పేసి దీన్ని తిప్పి కొట్టాలని చెప్పేసి ఈ రోజు మేము అక్కడ ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, తగ్గకపోతే మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. సూర్యనారాయణ గారు, ముఖ్యంగా మనం ఇటు చూసుకుంటే ఒక పరిశ్రమ రావడం అంటేనే ఉద్యోగాలైనా, లేకపోతే పంట పొలాల నష్టం అంటారా? లేదు అంటే గనక అదేవిధంగా ఒక భవిష్యత్ అనేది ఏ దిశలో సాగుతుందనే చెప్పవచ్చు. దీనిపై మీరేం చెప్తారు? మరి దీని మీద భవిష్యత్ ఏమీ కనబడలేదు. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? పోనీ అది వచ్చిందంటే 750 ఉద్యోగాలు అన్నారు. ఉదాహరణకి 750 ఉద్యోగాలు అంటే అక్కడ 10,000 2,000 కుటుంబాలు ఇల్లులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. మొత్తం డైరెక్ట్ ఇండైరెక్ట్ 10,000 మంది అక్కడ దాని మీద ఉన్నారు, బతుకుతున్నారు, జీవిస్తున్నారు. కానీ అంతమందికి ఈ రోజు ఉపాధి కల్పించడానికి ఇందులో ఏం లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లోనైతే 750 ఉద్యోగాలు చెప్పారు, ఇంకేమి చెప్పలే. కాబట్టి ఇన్ని కుటుంబాలు ఉంటే, ఇన్ని వేల మందికి నష్టం జరుగుతుంటే 750 ఉద్యోగాలతో వాళ్ళకి ఏం చేయగలుగుతారు? ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? ఏం పని ఇవ్వగలరు? ఉపాధి కల్పించగలరా? కల్పించలేరు. ఒకటి. రెండోది, చట్టాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అక్కడ ఏదైనా పరిశ్రమ పెడతామంటే ఆ పరిశ్రమ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యాన మీటింగ్ పెట్టి, గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఏం చేస్తారు, ఈ పరిశ్రమ వల్ల లాభం ఏంటి, ఎంత అభివృద్ధి అవుతుంది, ఎంత చేస్తారు, ఏం చేస్తారు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని 180% అక్కడ ప్రజలు అంగీకరిస్తే అప్పుడు ఆ దానికి వాళ్ళు చెప్పిన దానికి అంగీకరిస్తే అప్పుడు ప్లాంట్ కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎవరు చెప్పి నోటీస్ ఇచ్చారు? 2021 ఏ ప్రజలతో సంప్రదించారు? ఏమి చేయకుండా జీవో విడుదల చేశారు. అంటే ప్రజలకు ఏ హక్కు లేదా? ఏ స్వేచ్ఛ లేదా? మీరు లాక్కోవడమేనా? మీరు లాక్కొని ఏమిటి? అది ఒక ప్రైవేట్ కంపెనీ, అది వెస్ట్ బెంగాల్ కంపెనీ, దానికి 30 ఏళ్ళ చరిత్ర ఉంది. అది ఎక్కడ ఉద్ధరించినట్టు ఎక్కడ చరిత్రలో కనబడలేదు. అదంతా భూములు లాగేసుకోవడం తప్ప ఎక్కడ ఉద్యోగ ఉపాధి కల్పించడం నాకు తెలిసి అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు.
అందుకని ఇవన్నీ మాయ మాటలు చెప్పడం ఎవరికి తెలియదే ఉంది. వీళ్ళ గూగుల్లో కొడితే దాని చరిత్ర అంటే అందరికి తెలుస్తుంది. తెలియకుండా ఏం లేదు, దాచిపెట్టలేరు. అందుకని ఆ పరిశ్రమ బెంగాల్ కంపెనీ పరిశ్రమ చూసినా ముద్దు పేరు బాగానే పెట్టారు, సూపర్ స్మెల్టర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. కాబట్టి పేర్లు మంచివే, కంపెనీ మంచిదే కావచ్చు, కానీ ఆ కంపెనీ వచ్చి ఇక్కడ ఉద్ధరించి ఇదేమీ లేదు. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఎటు చూసినా ఏ రకంగా చూసినా ఇక్కడ మాత్రం ఆ ప్లాంట్ పెట్టడం అనేది అక్కడ ప్రజలకి మంచిది కాదు, మా జిల్లాకు కూడా మంచిది కాదని చెప్పేసి మా భావన. రైట్ సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి. చూసారు కదండి, రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే చాలా మంది రైతులు అయితే అనేక విధాలుగా వారు పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు, ఆందోళన కూడా చెందుతున్నారు. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.